హలో అండి. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు స్టోరీస్ అండ్ వ్లాగ్స్. ఈవిడేంటి తెగ మేకప్ వేసేస్తుంది అనుకుంటున్నారా? అబ్బే లేదండి, బయటికి వెళ్తున్నప్పుడు సింపుల్గా ఏదో కొంచెం రొటీన్ అయితే ఫాలో అవుతారండి. ఫస్ట్ స్నానం చేసేసి వచ్చేసిన తర్వాత రోజ్ వాటర్ వేసేసుకుంటాను. ఆ తర్వాత ఏదన్నా మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుంటాను. ఒక క్రీమ్ అప్లై చేసేసుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసి పౌడర్ వేసేసుకుంటానండి. మామూలుగా అయితే రోజ్ పౌడర్ వేసుకుంటాను. కొన్ని టైమ్స్లో అయితే మామూలు పాండ్స్ ఏదన్నా అప్లై చేసేసుకుంటాను. ఇంకా అలా రెడీ అయిపోతూ ఉన్నాను అనమాట. ఇవాళ ఊరి వరకు వెళ్ళాల్సి వస్తుంది. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. ఊరికి వెళ్ళాలనుకుంటున్నాం. వెంకటాచలం మా ఊరి దగ్గరేను. ఇంకా ఆ తర్వాత ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది నేను ముందు చెప్తూ ఉంటానండి. ఇక్కడ నేను మేకప్ వేసుకుంటూ ఉంటే మా పాప వచ్చి నాకు వెయ్యవు, నువ్వే వేసుకుంటావు అనేసి తెగ్గోలు చేస్తుంది. మీరు అప్పుడే వేసుకోకూడదమ్మా, మీకు అవసరం లేదులే అంటే వినట్లేదన్నమాట. అలుగుతూ ఉంటుంది అది. ఇంకా లాస్ట్ కుంకుమ పెట్టేసుకొని వాళ్ళనైతే రెడీ చేసేసాను. ముందు అందరు రెడీ అయిపోయారు. ఇంకా టిఫిన్ వచ్చేసి దోశలు వేసానండి. ఇంకా దోశలు అయితే చట్నీ చేసేసాను. దోశ చట్నీ వేసేసుకొని తినేసి ఆమెను బయలుదేరుదాం అనుకున్నాము. ఇంకా అక్కడికే 10:30 అయిపోయిందనమాట. ఇంకా అదే చూపిస్తున్నాను, దోశలు వేసుకొని తింటూ ఉన్నాను లాస్ట్ నేనే అనమాట. ఇంకా వచ్చేసామండి. మా అత్తమ్మ వాళ్ళ ఊరు అది, మా చిన్నత్తమ్మ వాళ్ళ ఊరు. వచ్చాము. ఇల్లు అయితే చాలా బాగుంది, రెంటెడ్ హౌస్. నెక్స్ట్ వచ్చి పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట. మేము ఉండేది సెకండ్ ఫ్లోర్ కాబట్టి వాళ్ళకి పాపం కిందకి వెళ్ళి ఆడుకునే ఛాన్స్ అయితే ఉండదు పెద్దగా. అందులో ప్లేస్ బాగుండేసరికి బాగా ఆడుకుంటూ ఉన్నారనమాట. మేము ఎందుకు వచ్చామని చెప్పేసి చూస్తున్నారు కదా. ఏం లేదండి, మా పిన్ని ఉంది. మా పిన్నికి అంటే కొంచెం ఆపరేషన్ అయితే చేశారు. సో తను చూడడానికి అనేసి వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడే వచ్చి మా అత్త కూడా మొక్కల పిచ్చి ఎక్కువ అండి. మా ఇంట్లో అందరికీ మొక్కల పిచ్చి ఎక్కువ. అదే వారసత్వంగా నాకు వచ్చిందనమాట. చూసారా, కలర్స్గా టేబుల్ రోజ్, చామంతి చెట్లు, నెక్స్ట్ మందార చెట్లు అన్నీ వేసింది. అది కూడా తనే అండి మా అత్తమ్మ. ఇంకా వచ్చేసి చూసారా, మనీ ప్లాంట్ చూసారా, ఇటుపక్క అటుపక్క అంతా ఇంటికి అల్లిచ్చుందనమాట. రీసెంట్గానే చేరారు ఈ ఇంట్లో. అండ్ ఇది వచ్చి శంకుపూల చెట్టు, ఆ పక్కన వచ్చి తమలపాకుల చెట్టు. నెక్స్ట్ ఇది వచ్చి పైకి మిద్దె మీదకి వెళ్ళేదానికి అనమాట. ఇటుపక్క అటుపక్క ఖాళీగా ఉంచకుండా ఒక మంచి ఆర్చ్ లాగా శంకుపూల చెట్టు, ఇటు రెక్కదంట, అటు ముద్ద చెట్టు అంట. ఇంకా ముందు పక్క కొంచెం చిన్నవి టేబుల్ రోజ్ చెట్లు పెట్టేసింది. నిజంగా చాలా నీట్గా పెడతారండి. ఏ మాటకి ఆ మాట. పెద్దవాళ్ళు మాత్రం వాళ్ళకి ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో కానీ చాలా నీట్గా పెట్టుకుంటారు. ఇల్లు అయితే చాలా సింపుల్గా పెట్టుకుంటారు. ఇంకా వచ్చి తులసమ్మలు, కృష్ణ తులసి ఒకటి, విష్ణు తులసి ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మా పిల్లలు పైకి వెళ్ళాలి, మేడ మీదకి వెళ్ళాలని కాల్ చేస్తుంటే మా నానమ్మ తీసుకెళ్తూ ఉందన్నమాట. టోటల్ ఇంటి లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా పక్కన మనకు ఒక సందు ఉంది కదా, ఆ సందులోకి కూడా మొత్తం మొక్కలు పెట్టేసింది అనమాట. చాలా బాగున్నాయండి అసలు. చిన్న పూలు ఎంత బాగుందో అసలు. ఇవ్వండి, ఇవన్నీ మొక్కలేను. ఇంకా అదిగో వాళ్ళ ఇంట్లో టామీ అని, కానీ అది వాళ్ళది కాదు, అది ఎందుకో వాళ్ళ దగ్గరే ఉంటుందంట. వాళ్ళ ఇంట్లోకే ఇంకా భోజనం పెట్టడం, టిఫిన్ పెట్టడం అన్నీ మా అత్తమ్మే చూసుకుంటుంది దానికి. నెక్స్ట్ అది తమలపాకుల చెట్టు చూసారా, ఇది దాసాన్ చెట్టు అంటే మందార చెట్టులోనే వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇది పత్తి దాసాని అని 3 కలర్స్గా ఉంటుంది కదండి. మార్నింగ్ ఒక కలర్ వస్తుంది, మధ్యాహ్నానికి ఒక కలర్ మారుతుంది, నెక్స్ట్ నైట్ ఒక కలర్లోకి మారిపోతుంది అది. నెక్స్ట్ ఇది వచ్చేసి రోజ్మేరీ చెట్టు అంటండి. మనము ఆయిల్స్లో అట్లా వాడతాం కదా, మంచి వాసన అయితే సూపర్గా ఉందండి. ఇంకా అన్నీ ఇవి వచ్చేసి అవే
మందార చెట్లలో వెరైటీస్ అన్నమాట. కలర్స్, ముద్ద పువ్వు, రెక్క పువ్వు అట్లా. ఫ్లవర్స్ అయితే మొత్తం కోసేసి లోపల పెట్టేసింది, దేవుడికి పట్టాలకి పెట్టేసింది. సో అందుకని నేను ఫ్లవర్స్ చూపించలేకపోయాను. నెక్స్ట్ ఇందులోనే మళ్ళీ టమోటా మొక్క ఒకటి వచ్చిందంట. దానికి చూడండి ఒక 4-5 కాయలు పెద్దవి కాసినాయి అన్నమాట. చాలా బాగుంది. నిజంగా ఇంట్లో 4 మొక్కలున్నా ఆ సంతోషమే వేరండి. ఆ పూసే పూలు, వాటికి వచ్చే కాయలు చాలా బాగుంటాయి. అసలు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇంకా ఇవన్నీ చూపిస్తుంది కదా, ఆపరేషన్ చేశారు మా పిన్నికి అని చెప్పాను కదా. అది ఏం ఆపరేషన్ అంటే సిస్ట్ అండి, గర్భసంచిలో సిస్ట్ ఫామ్ అయిందంట. ఇప్పుడు రోజుల్లో ఆడవాళ్ళు అసలు ఇవి కామన్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి అన్నమాట. ప్రతి ఒక్కరికి వచ్చేస్తూ ఉన్నాయి ఓవేరియన్ సిస్ట్లు. ఇవన్నీ అసలు ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఇంకా మా పిన్ని అయితే చాలా మంచిగా డైట్ చేస్తుందండి. అసలు డైట్ అంటే డైట్ కాదు, మంచి ఫుడ్ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి టైం టు టైం తింటుంది. ఆ తర్వాత వచ్చేసి బయట ఫుడ్ అయితే అస్సలు తాకదు. జంక్ కానీ అసలు ఏ ఫుడ్, బయట ఫుడ్ తీసుకోదు. మజ్జిగ తీసుకోవడం కానీ, ఇంట్లోవే మొత్తం ఆకుకూరలు తీసుకోవడం కానీ, మంచిగా నాన్ వెజ్ కూడా పెద్దగా ఏమి తిందు. ఇంత ఇష్టంగా బాగుందని ఒక ముద్ద తినడం కానీ, బాగలేదని తగ్గించడం కానీ ఏం లేదు. ఏదైనా లిమిట్గానే తీసుకుంటుంది. ఇంకా అలాంటిది తనకి ఎందుకు వచ్చిందో కూడా అర్థం కావట్లేదండి. అసలు మేమైతే షాక్ అయిపోయాము. ఇంకా అది అప్పటికే అంటే తనకి ఇప్పుడు 42 to 45 ఇయర్స్ వరకు ఉంది మధ్యలో. సో పీరియడ్స్ ఆగిపోయే టైం కదా అనేసి పెద్దగా పట్టించుకోలేదు. కానీ అది ఏంటంటే ఒక 2 months నుంచి కింద కూర్చొని లేస్తుంటే ఇబ్బంది అయిపోతుందంట. ఏదో బరువు పెరిగిపోతున్నట్టు, కడుపులో ఏదో బరువుగా ఉంటున్నట్టు అట్లా ఉంటుందంట. కనుక్కున్నాను. ఇంకా కింద కూర్చొని కూడా లేయలేకపోతుందంట. మామూలుగా కిందే కూర్చుంటుంది మా పిన్నమ్మ. కింద కూర్చొని లేయడం కానీ అట్లా కష్టమైపోతుంటే సరే ఒకసారి అని చెక్ చేద్దామనేసి చెక్ చేసుకున్నారంట. చెక్ చేసుకుంటే ఇంకా అంతే, స్కానింగ్లో ఇలా వచ్చి పెద్దదిగా ఫామ్ అయిపోయింది సిస్ట్ అనేది గర్భసంచి దగ్గర, తీసేయాలి అని చెప్పేసి అన్నారంట. నెక్స్ట్ సిస్ట్ కూడా అప్పటికే పెద్దది అయిపోయిందంటండి, 14 centimeters వరకు అయిపోయిందంట. ఇంకా అది ల్యాప్రోస్కోపీ చేయాలన్నా కానీ అవ్వలేదు. ఇంకా ఏ కాడికి పెద్ద ఆపరేషన్ చేసే తీసారండి. ఇంకా అసలు నిజంగా షాక్. అసలు అంటే నేను కూడా ఫేస్ చేశాను. కాకపోతే అది ఓవేరియన్ సిస్ట్లు, ఓవరీస్ పక్కన సిస్ట్లు ఉన్నాయి. 1 year బ్యాక్ నేను చేయించుకున్నాను. ఎలా వచ్చాయో తెలియదు, కొంచెం ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ వల్లే వచ్చాయి అన్నమాట. ఇప్పుడు రోజుల్లో ఇవి కామన్ అయిపోయాయి. అసలు చెప్పలేకున్నాము. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనంటే ఏదైనా జంక్ ఫుడ్స్ ఇట్లాంటివి ఎప్పుడైనా తీసుకుంటాం కదా, టైంకి తినము. సో అలా వాటి వల్ల కూడా వస్తాయేమో అనేసి అనుకున్నాను. కానీ మా పిన్నంకి వచ్చిందంటే చాలా నాకు అది ఎందుకు వచ్చింది అనేసి కూడా అర్థం కావట్లేదు. డాక్టర్స్ని కూడా నాకు ఆపరేషన్ చేసినప్పుడు డాక్టర్స్ని కూడా కనుక్కుంటే అవి చెప్పలేమ్మా, అవి వస్తున్నాయి ఇప్పుడు వాతావరణం బట్టి అనేసి చెప్తూ ఉన్నారు. ఇంకా ఎనీవే మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి, ఏది నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పుడు పీరియడ్స్ ఎండింగ్ టైం కదా, ఇట్లాగా ఉంటాయిలే అనేసి, రెగ్యులర్ పీరియడ్స్గా ఉంటున్నాయి అనేసి కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే మా వారి తరపున వేరే వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఆ అక్కకు కూడా ఇలాగే తెలిసింది. సో ఆ అక్కకు కూడా 1 year బ్యాక్ ఇలాగే తీసేశారు గర్భసంచి అనేది. ఇంకా నేను అదే చెప్తున్నాను, ఒకవేళ ఎండింగ్ టైం కదా, పీరియడ్స్ ఆగిపోయే టైం కదా అనేసి మనము నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం డాక్టర్ని కలిసినట్లు అయితే చాలా మంచిది. ముందుగానే మనం కనిపెట్టవచ్చు అనమాట. ఈ ఆడవాళ్ళకి ఈ సమస్యలు ఏంటో కానీ అర్థమే కావట్లేదు. సగం ఆడవాళ్ళకి ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. మెయిన్ ఏదన్నా ఉంది అంటే అది నేనైతే స్ట్రెస్ అనే చెప్తానండి. వీలైనంతవరకు స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడం మంచిదనే చెప్తాను.
సరే, ఇంకా అక్కడితో ఆ టాపిక్ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం భోజనం చేసుకొని చికెన్ అవి చేసింది భోజనం చేసుకొని కాసేపు ఉండేసి టీ తాగేసి బయలుదేరేసామండి. ఈవినింగ్ 4:30కి ఇంకా మా ఊరు వచ్చేసాము. వచ్చేసరికి ఇంకా దారిలో ఇక్కడ బాగుంటుందండి తాజ్ జ్యూస్ సెంటర్ అనేసి, చాలా బాగుంటుంది జ్యూసెస్ అవి, బజార్ వీధి అంటారు. నెక్స్ట్ అక్కడైతే సుగంధ వాటర్ అవి తీసుకొని అందరం తలా ఒక గ్లాస్ తాగేసాము చల్లగా. ఈ థమ్సప్లు వాటికంటే జస్ట్ ఇలాంటివి మంచివండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వస్తూనే మేము ఒక 1/2 kg చికెన్ తెచ్చుకున్నాం అనమాట. నైట్ ఏం చేయాలి అంటే మా వారు చికెన్ తీసుకుందామన్నారు. ఇంకా వస్తూ చికెన్ తెచ్చుకున్నాము. ఎలాగో రసం అయితే ఉన్నాయి కొద్దిగా, సో వైట్ రైస్ చేసేసి చికెన్ ఫ్రై అయితే చేసేద్దామని స్టార్ట్ చేసేసానండి. చాలా సింపుల్గా చేసేస్తాను. ఫస్ట్ ఉప్పు కారం పసుపు వేసి చికెన్ని ఉడకబెట్టేస్తాను అనమాట. ఉడకబెట్టుకొని ఆ తర్వాత ఇట్లా ఒక పెద్ద ఆనియన్ ఒక 2-3 కట్ చేసుకొని వేసుకొని, నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపేసిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న చికెన్ తీసి అందులో వేసేసుకోవడమే. అందులో వేసేసుకొని బాగా ఫ్రై అవ్వాలి, అంటే అది కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఫస్ట్ అంటే ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఇవి ఉన్నాయి కదా ధనియాలు, కొంచెం మిరియాలు, ఒక 4 మొగ్గలు అవి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత చికెన్ బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఈ పౌడర్ వేసి కొంచెం వేసేసి నెక్స్ట్ కొత్తిమీర చల్లేసుకొని ఇంకా దించేసుకోవడమే. చాలా బాగుంటుంది, హెవీగా అనిపించదు అనమాట. రసంలోకి, పప్పుల్లోకి, ఆకుకూరల్లోకి ఫ్రైగా ఇలా తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంతే అండి మా కబుర్లు. మీరైతే హెల్త్ వైజ్ జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది మనం అలవాటు చేసుకుంటే మంచిది అనుకుంటున్నాను. ఈ స్ట్రెస్ గురించి నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే మనం మాట్లాడుకుందామండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. ఆగండి, నేను మా అత్తమ్మ ఒల్లూరు వెళ్ళాను కదా, ఇంకా వచ్చేటప్పుడు అయితే నైట్ అక్కడ టేబుల్ రోజ్ మొక్కలు ఉన్నాయి కదా, సో అన్ని కలర్స్లో ఒక్కొక్క మొక్క అయితే తీసుకొని అలా డబ్బాలో వేసేసుకున్నాను. అసలే మొక్కలు అంటే ఏది వదిలిపెట్టమన్నమాట. ఇంకా ఈ పక్క వచ్చి చెప్పుల స్టాండ్ ఉంది కదా పాతది, దాని మీద వచ్చి అదిగో రోజ్మేరీ మొక్కలు వేసుకున్నాను అనమాట. ఇంకా ఈ పక్కన వచ్చి స్పైడర్ ప్లాంట్ అనమాట. ఇది వచ్చి ఇక్కడే మా ఇంటి ఎదురుగా అక్క ఉన్నారు, తను కూడా ఒక మంచి ఫ్రెండ్ అనమాట. ఆ అక్క కూడా తీసేస్తూ ఉంటే నాకు ఇచ్చింది, నాకు ఇష్టం అనేసి వేసుకోమనేసి. సో అది మొన్ననే నాటాను అనమాట. ఇంకా చాలా ఎక్కువగానే ఇచ్చింది. అవైతే కొన్ని ఇంట్లో పెట్టుకున్నాను అన్నమాట. ఇంట్లో కూడా పెట్టుకోవాలి కదా, ఇంట్లో ఉండే ప్లాంట్స్ అన్నమాట. అంటే మట్టిలో పెట్టాను కదండి, అవి అయితే తీసేసాను నేను. కొంచెం పైన పురుగు పట్టడం అట్లా ఉంటుంది. అవి కూడా చూసారా, ఈ స్పైడర్ ప్లాంట్ ఇదొకటి ప్లాంట్ అనమాట. ఇది వచ్చి డబల్ షేడ్, పైన గ్రీన్ వస్తుంది, కింద